అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, అంటే షుగరు, బీపీ. ఎవరిలో అయితే షుగరు, బీపీ కంట్రోల్లో లేక అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలు రావడం అనేది చాలా కామన్గా జరిగింది. అసలు ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో ఈ సెక్షువల్ సమస్యలు ఎందుకు వస్తాయి అండ్ అది ఏ రకంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా నేను ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్, షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఎందుకు ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య అనేది వచ్చింది అండ్ ఆ ప్రాబ్లమ్ని ఏ రకంగా ఈ సెక్షువల్ ఇబ్బందులలో ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఎవరిలో అయితే షుగర్ కనుక ఈ 160, 170 లెవెల్స్ కన్నా ఎక్కువగా ఉండి కంట్రోల్లో లేక, అంటే ఒక 200, 250 లెవెల్స్లో షుగర్ కంటిన్యూస్గా ఉంటుందో, లేకపోతే బీపీ 150/120 కన్నా, లేకపోతే 170, 180/110, 120, 130, 140 అట్లా ఆ హై లెవెల్స్లో ఉంటుందో, అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది చాలా కామన్గా వచ్చే సెక్షువల్ సమస్య. ఈ షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో ఈ సెక్షువల్గా ఈ సమస్యలు దేనికి వస్తాయి అని అంటే, షుగరు, బీపీ ఎప్పుడైతే ఉంటుందో ఈ షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ వల్ల స్లోగా ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోయింది. నార్మల్గా ఎరెక్షన్ రావాలి, సెక్స్ని ఎంజాయ్ చేయాలి, సెక్షువల్ లైఫ్ని అని అంటే ఎప్పుడైనా సరే సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఈ ఆర్టరీస్, ఈ రెడ్ కలర్ ఆర్టరీస్ నుంచి పెన్నిస్కి బ్లడ్ సప్లై ఎక్కువ వచ్చింది. ఈ బ్లడ్ సప్లై ఎక్కువ రావటం వల్ల ఈ పెన్నిస్ లోపల ఈ మజిల్ అనేది, ఆ బ్లడ్ సప్లై ఎక్కువ రావటం వల్ల మజిల్ అనేది స్ట్రెచ్ అయింది. ఈ బ్లడ్ సప్లై ఎక్కువ వచ్చి ఈ మజిల్ ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే పెన్నిస్ అంత పెద్దగా అయింది, అంత హార్డ్గా అయింది, వాళ్ళు సెక్షువల్గా అంత బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎవరిలో అయితే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళలో స్లోగా ఈ ఆర్టరీస్ అనేది బ్లాక్ అయిపోతాయి. ఈ ఆర్టరీస్ అనేది నేరో అయిపోతాయి, చిన్నగా అయిపోతాయి. నార్మల్గా ఈ డయామీటర్లో ఉన్న ఆర్టరీస్ స్లోగా చిన్నగా అయిపోయి సన్నగా అయిపోతాయి. సో దానివల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది. అండ్ దాంతోపాటు ఈ లోపల ఉన్న మజిల్ కూడా హార్డ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఉన్న మజిల్లు, ఈ కార్పోరా క్యావర్నోజా అనే మజిల్లు ఎంత స్మూత్గా ఉంటే బ్లడ్ వచ్చినప్పుడు ఆ మజిల్ అనేది అంత ఎక్కువ స్ట్రెచ్ అయ్యింది. ఆ మజిల్ ఎంత ఎక్కువ స్ట్రెచ్ అయితే పెన్నిస్ అంత పెద్దగా అయితే అంత హార్డ్ అయింది. సో షుగర్ వల్ల ఏమైందంటే ఈ బ్లడ్ సప్లై తగ్గిపోయింది అండ్ దాంతోపాటు ఈ మజిల్ కూడా హార్డ్గా అయిపోయింది అనమాట. సో ఒకవేళ బ్లడ్ వచ్చినా ఆ మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వదు. సో ఇటువంటి వాళ్ళలో ఏమైందంటే జస్ట్ పెన్నిస్ వాళ్ళకి సైజ్ పెరిగిద్ది. జస్ట్ ఉన్నదానికన్నా పెన్నిస్ కొంచెం పెద్దగా అయింది కానీ మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ నార్మల్గా ఏమైంది, ఫుల్ స్టిఫ్గా ఉందనుకోండి, ఇన్సర్ట్ చేస్తే వెజైనాలోకి వెళ్ళిపోయింది. కానీ జస్ట్ సైజ్ పెరిగి ఎరెక్షన్ హార్డ్గా ఉండకపోవడం వల్ల ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ బెండ్ అయిపోయింది అనమాట. సో షుగరు, బీపీ ప్రాబ్లమ్స్ ఉండి అవి కనుక కంట్రోల్లో లేవు అనుకోండి, ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయింది అండ్ దాంతోపాటు ఇక్కడ ఉన్న మజిల్ కూడా హార్డ్ అయిపోయింది. కాబట్టి దానివల్ల ఈ సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఎవరిలో అయితే ఈ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, ఫస్ట్ అసలు మీకు పెన్నిస్ లోపల మజిల్ ఎలా ఉంది, పెన్నిస్కి బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది తెలుసుకుంటేనే ఆ ప్రాబ్లంకి క్లియర్గా ట్రీట్మెంట్ చేసుకోగలము. అంతేగాని అసలు మీకు ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా జస్ట్ మీరు ఏదో ట్యాబ్లెట్స్ వాడటం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. జస్ట్ టెంపరీగా కొన్ని రోజుల పాటు ట్యాబ్లెట్స్ పనిచేస్తేలే కానీ లాంగ్ రన్లో ఎటువంటి యూజ్ ఉండదు. సో ఎవరైతే ఈ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో అసలు ఫస్ట్ మీకు ఈ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటి, మీ బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అండ్ మజిల్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తేనే దాన్ని మనం క్లియర్గా ట్రీట్మెంట్ చేయగలము అండ్ మీ సెక్షువల్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఎవరైతే ఈ షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో కుదిరితే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా దాని కరెక్ట్గా రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా మా దగ్గర రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. మీ సెక్షువల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.